కోసమే నాడు తాజ్ మహల్ కడితే నేడు యువత ప్రేమ కోసం పుట్టుకతో వచ్చిన లక్షణాలు కూడా మార్చేసుకుంటున్నారు. అమ్మాయిగా పుట్టిన ఓ యువతి అబ్బాయిగా మారి పెళ్లి చేసుకున్న సంఘటన గురించి స్పెషల్ స్టోరీలో నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. సమాజంలో రాను రాను పెనుమార్పులు వస్తున్నాయి. ఒకనాడు స్త్రీ పురుషులు ఒకరినొకరు నేరుగా చూసుకునేందుకే జంకేవారు. తర్వాతి కాలంలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నా బయటకు చెప్పలేకపోయేవారు. ఇలాంటి మౌన ప్రేమలపై ఎన్నో సినిమా కథలు కూడా వచ్చాయి. హిట్స్ సూపర్ హిట్ అయ్యాయి. అనంతర కాలంలో ప్రేమను బహిర్గతం చేయడమే కాదు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నంత వరకు వచ్చింది. ఇప్పుడైతే ఇక పరస్పరం ఇష్టపడితే చాలు, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడమే. అంతేకాదు, ఇలాంటి పరిచయాలు ఎక్కువ శాతం సోషల్ మీడియా వేదికగానే అవుతున్నాయి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించడం సహజం. కానీ ఇద్దరి పురుషుల మధ్యనో ఇద్దరు స్త్రీల మధ్యనో ప్రేమ పుట్టడం అనేది వెర్రి పుంతలు తొక్కుతున్న కల్చర్కు నిదర్శనంగానే భావించాలి. ఇలాంటివి పెళ్లిదాకా వెళ్లిన ఉదాహరణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఒకే జెండర్ వారు వివాహం చేసుకున్న ఘటనలు మీడియాలో కథలుగా వచ్చాయి. ఒకే జెండర్ వారు ప్రేమలో పడటం అంటే కలికాలం అని చెప్పుకుని సమాధాన పడాలి. ఇలాంటివి విదేశాల్లో 20-30 ఏళ్ల కిందటే జరిగిన మన దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఇక ఏకంగా వారితో కలిసుండేందుకు లింగ మార్పిడి చేసుకోవడమే ఇక్కడ పెద్ద విచిత్రం. స్త్రీగా జన్మించిన వారు పురుషుడిగా మారడమో, పురుషుడు స్త్రీగా మారడమో, ఏదైతేనే జెండర్ మార్చుకుంటున్నారు. ఇలాంటిది ఉత్తరప్రదేశ్లో ఓ ఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి ఏకంగా కోర్టుని ఆశ్రయించారు. పెళ్లి కోసం వీరిలో ఒకరు లింగ మార్పిడి కూడా చేసుకున్నారు. ఇదిగో మేం ఇప్పుడు ఒకే జెండర్ వారం కాదు అని చెప్పేందుకు లింగ మార్పిడి అనంతరం మంజూరైన ధృవపత్రంతో సబ్ డివిజనల్ కోర్టులో రిజిస్టర్డ్ వివాహానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని బరేలీలో వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలీకి చెందిన వారు కాగా మరొకరు బదాయి వారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్న కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో వారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. జంటలోని ఓ అమ్మాయి లింగ మార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధృవపత్రంతో స్థానిక సబ్ డివిజనల్ కోర్టులో రిజిస్టర్ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. తద్వారా ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. వీరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.